VSM Group of Institutions, NAC Grade, Autonomous రామచంద్రపురం 59 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సంస్థ VSM Group of Institutions. ఇంటర్, డిగ్రీ, పీసీ అన్ని కోర్సులతో పాటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంటెక్ లలో అన్ని ముఖ్యమైన కోర్సులు కలవు. విద్యార్థులకు ఏసీ హాస్టల్ మరియు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు 7729972288 నెంబర్ ను సంప్రదించగలరు. VSM Group, రామచంద్రపురం. రే సూర్య, రే సూర్య ఎక్కడికి వెళ్తున్నావురా? క్యాంటీన్ వెళ్తున్నా, మార్నింగ్ టిఫిన్ చేయలేదు. నేను చేయలేదు, పదండి వెళ్తుంటా. మీ బ్యాగ్స్ ఏరా? బ్యాగ్స్ క్లాస్ లో పెట్టి వస్తాను. సరే అయితే రండి. బాబాయ్ 2 ప్లేట్ నూడిల్స్. రేపు మన సూర్యగడ బర్త్డే తెలుసారా మీకు? తెలుసురా. ఈడు బర్త్డే ఎలా మర్చిపోతాను? ఏం బర్త్డేరా బాబు, మా నాన్నగారిని కొత్త ఫోన్ కొనమన్నా కొంటారా కొనరా? సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఏం చేద్దాం? ఫస్ట్ తినేస్తాను నేను. ఎగ్జామ్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ తిన్నాను, ఓకేనా? త్వరగా తినండి రా, లాస్ట్ టైం అవుతుంది. ఈ మెట్లన్నీ ఎక్కినప్పుడు తినేదంతా రూపాయలో ఉందిరా బాబు. సరే అయితే మళ్ళీ ఇంకా అంకెళ్ళి తినేసినారా? రే వాళ్ళ టెస్ట్ ఉందిరా, రాయకపోతే బయటికే. బాబు రే టచ్ చేసుకుని క్లాస్లో కదా ఉండండి. టైం 9:30 అవుతుంది, మళ్ళీ బయటికి గంటేస్తారు. నా దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఐడి కార్డ్స్ లేకపోయినా మళ్ళీ బయటికి. మీ డాడీ ఫోన్ అప్పుడు కొనేసారు కదరా. రే సూర్య ఏమైందిరా? బస్సులో వస్తున్నప్పుడు ఫోన్ జారి కింద పడిపోయిందిరా. మరి ఇప్పుడు ఎలా మరి? రిపేర్కి 11,000 అవుతుంది అన్నారు. మరి మనీ సెట్ అయ్యా? అదే ఫ్రెండ్స్ని అడిదాం అనుకుంటున్నాను రా. నువ్వు ఎవరికి చెప్పనంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. సరేరా. నేను లాస్ట్ 2 months నుంచి బెట్టింగ్ యాప్లో మనీ ఎర్నింగ్ చేస్తున్నాను. నువ్వు కూడా చేస్తానంటే దాన్ని లింక్ పంపుతాను. మరి సెక్యూరేనారా? సెక్యూరేరా, నువ్వు జాగ్రత్తగా అని చేసుకోవాలి అందరూ. నా దగ్గర మొబైల్ కూడా లేదురా. నా ఓల్డ్ మొబైల్ ఉందిరా, అది ఇస్తాను నీకు. సరేరా. సరే అవుతుందిరా, క్లాస్ టైం అవుతుంది. రే సూర్య, అప్పుడే ఫోన్ రిపేర్ చేంజ్ చేసావా? ఎలారా? అదంతేరా. ఎలా అంటున్నాను? అదంతేరా. సరే అయితే తీసుకో. నా దగ్గర ఎలాగన్నా 20,000 ఉంది. ఇంకొక 30,000 సెట్ చేసుకుంటే మొత్తం 50,000. 50,000 గేమ్ ఆడితే 1,00,000 రూపాయలు వస్తాయి. 30,000 తిరిగి ఇచ్చేసినా నాకు 70,000 ప్రాఫిట్.
ఏమైందిరా సూర్యుడు అలాగా ఉన్నావు? ఏం లేదురా, మా మామయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. సర్జరీకి ఒక 30,000 కావాలంట. నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? 5 డేస్ ఇప్పుడు అంత అమౌంట్ అంటే సెట్ అవ్వదు కదరా మరి. ప్లీజ్ ఒక 5 డేస్లో తిరిగి ఇచ్చేస్తారా? ఇప్పుడు అంత అమౌంట్ అంటే అవ్వదు, కానీ నా దగ్గర ఈ రింగ్ ఉంది, అందాక దీంతో మేనేజ్ చేసుకో. మరి మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఊళ్ళో లేరు, రావడానికి 1 వీక్ పడుతుంది. ఈలోగా చేద్ది కానీ. సరేరా. సరే. ఎలాగన్నా 50,000 సెట్ అయినాయి కదా, ఆ 50,000 గేమ్లో ఇన్వెస్ట్ చేద్దాం. He does. It's RCB who qualify for the playoffs. It's a spectacular comeback. 6 matches on the bounce and from nowhere. పోతే పోనీ 50,000, ఇంకో 50,000 అప్పు చేద్దాం. ఆ 50,000 ఇన్వెస్ట్ చేద్దాం. ఈసారి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఏం సూర్య వచ్చావు? ఏం లేదన్న, ఇంట్లో పరిస్థితుల వల్ల 50,000 కావాలి. 50,000 5,000 అడ్జస్ట్ చేద్దాంలే. ఏమైంది? నాన్నగారికి ఒంట్లో బాగాలేదన్న. అవునా? ఇప్పుడు బాగానే ఉందా? పర్లేదా? పర్లేదన్న, ఒక 50,000 కావాలి. సరే అయితే. బయట ఎవరికి చెప్పకన్నా. బయట వరకు చెప్పకుండా? సరే అయితే, కానీ వడ్డీ మాత్రం 3 రూపాయలు రా. సరే అన్న. ఓకేనా? సరే, పేపర్స్ ఇస్తాను, సైన్ చేసి నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే. ఎలాగో 50,000 అప్పు చేశాను కదా, భార్గవ్ గారి రింగ్ తర్వాత ఇద్దాం. ఆ 50,000 కూడా ఇన్వెస్ట్ చేద్దాం. కానీ 40,000 ఉన్నా కదా, ఎలాగన్నా ఇవాళ మ్యాచ్ కొట్టి భార్గవ్ గారి రింగ్ గనన్నా డబ్బులు ఇచ్చేయాలి. Massive delivery. Oh, he's got it over. Flat batted. That's 50 of 20 goals. రే సూర్య, మనం రింగ్ ఇచ్చాను కదా, 5 డేస్లో తిరిగి ఇచ్చేస్తానన్నావు. 2 డేస్లో మా పేరెంట్స్ వస్తున్నారు రా, త్వరగా ఇచ్చారా? సరేరా. సరేరా అయితే. ఏ సూర్య, చెప్పరా? ఏం లేదు సార్, బెట్టింగ్లో డబ్బులు కూడా సార్, అందుకే చనిపోతున్నాను సార్. చనిపోవడం అన్నది రైట్ కాదురా సూర్య. లైఫ్లో హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా పేరెంట్స్తోనే చెప్పుకోవాలి సూర్య. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, అట్లనే ఫేస్ చేయాలి. నీ మీద ఆశ పెట్టుకుని ఉంటారా మీ పేరెంట్స్. నువ్వు చనిపోతే వాళ్ళు ఎవరు చూసుకుంటారు? ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం, బెట్టింగ్లో గెలుపు కనిపించవచ్చు, కానీ చివరికి కోల్పోయి నీ భవిష్యత్తే. ఒక్కసారి లక్కీ డ్రాలు అనిపించవచ్చు, కానీ చివరికి అది వ్యసనమే అవుతుంది. బెట్టింగ్ యాప్స్ దూరం పెట్టు, డబ్బు కాదు, నువ్వే పోతావు.